నేచర్లో లభించే అన్ని ఆహారాల్లోకెల్లా నెంబర్ 1 బలమైన ఆహారము అంటే విత్తనాలు. పిట్ట కొంచెం కోతగనం అన్నట్టు విత్తనాలు చిన్న సైజులో ఉంటాయి కానీ ఎక్కువ బలాన్ని ఇస్తాయి. మనం వాడుకునే విత్తన ధాన్యాలు అంటే నూనె వచ్చే గింజలు అంటాం కదా, విత్తనాలు, నట్స్, ముఖ్యంగా పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పప్పు, బాదం పప్పు, వాల్నట్స్, పిస్తా పప్పులు, జీడిపప్పు, మరి చియా సీడ్స్, రకరకాలుగా అవిసె గింజలు, ఇట్లాంటి అనేకం వాడుతుంటాం కదా, కొబ్బరి, వేరుశెనగ పప్పులు, ఇలాంటి అన్ని విత్తనాలు, నువ్వులు, వీటన్నిటిని తీసుకుంటే యావరేజ్న ఈ నట్స్ ద్వారా మనకు లభించే స్థూల పోషక విలువలు బలం తీసుకుంటే 100 గ్రాములు ఈ నట్స్ 513 కిలో క్యాలరీల శక్తి. 680 దాకా కొన్ని ఉంటాయి, కొన్ని 450 నుంచి కూడా మొదలవుతాయి. యావరేజ్ని తీసుకుంటే 513 కిలో క్యాలరీలు అంటే మేక మాంసం, కోడి మాంసం కంటే 5 రెట్లు బలం ఎక్కువ ఈ విత్తనాలు. ఇక కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ధాన్యాలలో యావరేజ్న 68 గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటే మంచిది, కానీ విత్తనాల్లో కార్బ్స్ యావరేజ్న 18 గ్రాములే పిండి పదార్థాలు ఉంటాయి. ఎంత తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటే షుగర్ రావటం మనకంత తగ్గిపోతుంది. కాబట్టి విత్తనాలు బాగా తింటే కార్బ్స్ బాగా తక్కువ వెళతాయి అన్నమాట. ఇక ప్రోటీన్ విషయానికి వస్తే 100 గ్రాముల విత్తనాలు యావరేజ్ని తీసుకుంటే 18 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది వీటన్నిటిలో. ఇక కొవ్వు పదార్థాలు తీసుకుంటే అన్నిటికంటే కొవ్వులు ఎక్కువ ఉన్న మొట్టమొదటి ఆహారం విత్తనాలే. యావరేజ్న 60 దాకా కొంత కొవ్వులు ఉంటాయి, కొన్ని ఇంకా తక్కువ ఉంటాయి. యావరేజ్న 41 గ్రాములు కొవ్వులు లభిస్తుంటాయి ఈ విత్తనాలన్నిటిల్లో. పీచు పదార్థాలు ఈ విత్తనాల్లో యావరేజ్న 9 గ్రాములు లభిస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏ విత్తనాలనైనా సరే రోజుకు 4-5 రకాలు వెరైటీలు మార్చుకోండి, ఇంకొక రోజు నానబెట్టుకు తినాలి. ప్రతిరోజు విత్తనాలు తినాలి. ఏవి తిన్నా తినపోయిన విత్తనాలు తింటే అన్ని ఆహారాలు తిన్నట్టు ఫలం ఒక విత్తనాల ద్వారా మనకు వెళ్ళిపోతుంది. బలానికి, దారుఢ్యానికి, కండపుష్టికి, హార్మోన్స్కి, ప్రేగుల క్లీనింగ్కి, మంచిగా సూక్ష్మ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ బాగా అందటానికి విత్తనాలే నెంబర్ 1 సోర్స్. కాబట్టి వీటిని బాగా అందరం తిందాం.